ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. నేను మీ టీజీఆర్. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. నిజాన్ని ప్రశ్నిస్తూ ప్రజల సమస్యను ప్రజల ముందుకు తీసుకువస్తూ జరిగిన ఘటన వెనుక అసలు వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం మన బాధ్యత. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వార్త ఎంతో విషాదకరమైనది. ఒక కుటుంబం, భార్య భర్తలు, ఇద్దరు చిన్నారులు సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న ఆ కుటుంబం మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా ఊహించని ప్రమాదానికి గురయ్యారు. చివరికి ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఆగస్టు 19, 2026 రోజున రాత్రి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే దుబ్బాక మండలంలోని బలవంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు, ఆయన భార్య భాగ్య, వారి 2 చిన్నారులు సిద్దిపేటకు వెళ్ళారు. ఒక బంధువు దశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తమ స్వగ్రామానికి తిరిగి ప్రయాణమయ్యారు. అయితే రాత్రి సమయం దాటిపోయింది. ఇంటికి చేరుకోవాల్సిన కుటుంబం ఇంకా ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఫోన్ చేశారు, కానీ స్పందన లేదు. మళ్ళీ ప్రయత్నించారు, అయినా ఫోను అందుబాటులోకి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సమాచారం అందుకున్న తర్వాత వారు ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అప్పన్నపల్లి పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అక్కడే వారికి ఊహించని దృశ్యం కనిపించింది. రహదారి పక్కన ఉన్న ఒక వ్యవసాయ బావిలో కారు పడిపోయి ఉంది. వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కారును బయటకు తీసేందుకు యంత్రాల సహాయం తీసుకున్నారు. కానీ కారులో ఉన్న 4 ప్రాణాలతో బయటకు తీయలేకపోయారు. రాజు, ఆయన భార్య, వారి 2 చిన్నారులు నిహాన్ష్, షాన్విక, ఈ 4 ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఒకసారి ఆలోచించండి. ఒక కార్యక్రమానికి కుటుంబం అంతా కలిసి వెళ్ళారు. తిరిగి ఇంటికి వస్తున్నారు. ఇంట్లో వాళ్ళు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంటికి చేరుకోవాల్సిన ఆ కుటుంబం ప్రమాదానికి గురై తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇది కేవలం ఒక రోడ్డు ప్రమాదం కాదు, ఒక కుటుంబాన్ని పూర్తిగా విషాదంలోకి నెట్టిన ఘటన. ఇక్కడే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి. అసలు కారు రహదారి నుంచి ఎందుకు అదుపు తప్పింది? కారు బావిలోకి ఎలా వెళ్ళింది? ఆ ప్రాంతంలో రహదారి పరిస్థితి ఎలా ఉంది? రహదారి పక్కనే ఉన్న బావికి తగిన రక్షణ ఉందా? రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో వెలుతురు పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ ఇప్పుడు పరిశీలించాల్సిన అంశాలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వార్తల ప్రకారం కారు అదుపు తప్పి బావిలో పడిన విషయం నిర్ధారణ ఉంది. కానీ కారు ఎందుకు అదుపు తప్పింది అనే అసలు కారణం మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అందుకే అతివేగం వల్ల ప్రమాదం జరిగిందని కానీ, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని కానీ, ఇంకేదైనా కారణమని కానీ పోలీసుల దర్యాప్తు పూర్తి కాకముందే మనం తేల్చి చెప్పడం సరైనది కాదు. ఏది నిజం, మన ఛానల్ బాధ్యత కూడా అదే. వాస్తవం ఏదైతే ఉందో అది ప్రజల ముందుకు తీసుకురావాలి. ఊహలను నిజాలుగా చెప్పకూడదు. ఇక ఈ ఘటన మనకు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. రాత్రి ప్రయాణం. ఈ ప్రమాదం రాత్రి సమయంలో జరిగిన విషయం నిజమే. అయితే ఈ ప్రమాదానికి రాత్రి ప్రయాణమే కారణమని ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. కాబట్టి ఎవరిని భయపెట్టడం కోసం కాదు, ఒక చిన్న జాగ్రత్తగా మాత్రమే మనం చెప్పుకోవాల్సిన విషయం ఉంది. రాత్రి సమయంలో ప్రయాణించేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపే వ్యక్తి అలసటగా ఉంటే ప్రయాణాన్ని కొనసాగించకుండా విశ్రాంతి తీసుకోవాలి. వేగాన్ని పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించాలి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో రాత్రి సమయంలో రహదారి పక్కన ఉన్న గుంతలు, బావులు, మలుపులు, సరైన వెలుతురు లేని ప్రాంతాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే మన ప్రయాణం కొన్ని నిమిషాల ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మనం సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ముఖ్యం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 4 కుటుంబానికి ఏది నిజం న్యూస్ ఛానల్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి దర్యాప్తులో అసలు కారణం
ఏంటో వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రమాదాలు మరో కుటుంబాన్ని విషాదంలోకి నెట్టకుండా అధికారులు కూడా రహదారి పక్కన ఉన్న ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. నిజాన్ని ప్రశ్నిద్దాం, వాస్తవాలను తెలుసుకుందాం, ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకువద్దాం. ఇది వార్త మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. జాగ్రత్తగా ప్రయాణించండి, సురక్షితంగా ఇంటికి చేరుకోండి. ఇది ఏది నిజం న్యూస్ ఛానల్ సూచన. ధన్యవాదాలు.